ప్రార్థన చేద్దాం. వాక్య సహాయం కొరకు ప్రార్థన చేసి మనము ముందుకు వెళ్దాం. పరిశుద్ధమైన తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ లేఖన భాగాలు చదువుకున్నాం. సూటిగా, స్పష్టంగా, తేటగా మనందరికీ అర్థమగులాగున మీ లేఖనాన్ని విప్పి మీరు మాతో మాట్లాడమని, పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు అనుగ్రహించు దృష్టాంతం ఎత్తి చెప్పుచుండగా ఇక్కడ వారందరికీ క్షేమము, మేలు కలుగుగాకని కృప చూపించండి. సమృద్ధైన ఆత్మ సహాయాన్ని మీరు అందించి మీరే మహిమగత ప్రభావాలు పొందుకోమని యేసుక్రీస్తు ప్రభువు నామమున పేరిట స్తోత్రాలు చెల్లించి వాక్యాన్ని ధ్యానిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. చూడండి, ఇక్కడ లూకాసు వార్త 23వ అధ్యాయము 39 నుంచి 43 వచనాలు చదువుకున్నాం. 39వ వచనంలో వేలాడ వేయబడిన ఆ నేరస్తులలో ఎంతమంది నేరస్తులు? ఇద్దరు కదా. సో ఈ నేరస్తులు ఎవరంటే 32వ వచనంలో చూడండి, మరి ఇద్దరు ఆయనతో కూడా చంపబడుటకు తేబడి వారు ఏ నేరం చేస్తారంటే వారి గురించి రాయబడింది, వారు పందిపోటు దొంగలు. అదేవారు యేసుక్రీస్తు ప్రభు సిలువ వేయబడ్డాడు. అయితే ఆ నేరస్తుల్లో ఒకడు ప్రభువుని దూషిస్తూ ఇలా, నీవు రక్షించుకొని నన్ను. అయితే 40వ వచనంలో రెండవ వాడు ఏమంటున్నాడు? వాడిని గద్ది, శిక్షా విధిలో ఉన్నావు కనుక దేవుడికి భయపడవా. ఈ వాక్యాన్ని ఒకసారి మనం అందరం చదువుదాం. నీవు నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే అనుభవించడానికి. ఇందాక మనం చదువుకున్న యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో ఏం మాట చదువుకున్నామంటే అతడు భరించాడు. ఈ లోకంలో పుడుతున్నప్పుడు ఎలా పుడుతున్నారంటే పాపంతోనే పుడుతున్నారు. చూడండి ఒకసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ వచనం, వారితో కలిసి శరీరం యొక్కయు మనసు యొక్క చూడండి, మనం స్వభావ సిద్ధంగానే ఒకప్పుడు దైవోగ్రతకు ఉన్నాం కదా. అంటే మనం పుట్టినప్పుడే మన పట్ల ఏముందంటే దేవుని ఉగ్రతకు మనం పాత్రులుగా ఉన్నాం. ఎందుకు మరి మనం పాత్రమై ఉన్నామంటే మనం ఎందుకు దేవుని దృష్టిలో కోపంగా ఉన్నాడు కాబట్టి మన మీద ఏం నిలిచి ఉందంటే శిక్షా విధి నిలిచి ఉంది. శిక్షా విధి అంటే ఇంగ్లీష్లో ఏమంటారంటే కండెమ్నేషన్. స్వభావ సిద్ధంగానే మునుపు దైవోగ్రతకు పాత్రమై ఉన్నామంటే మనం ఎలాగో పాపులుగా చేయబడ్డామంటే ఆదాము ఒకరి ద్వారా మాత్రమే మనం పాపులుగా. రోమపత్రిక 5వ అధ్యాయము 12 పాపం వచ్చింది కదా. అక్కడనే 19వ వచనం ఒక మనుషుని అవిధేయత వలన అనేకులు పాపులు. ఇప్పుడు ఈ మనుషుడు ఎవరంటే ఆదాము ఆజ్ఞను
అందరూ ఏమయ్యారంటే పాపులుగా అయ్యారు. నా మాట గమనించండి. ఆదాము అని ఒక మనుషులు అంటారు. నేను ఒక ప్రశ్న అడుగుతాను, మనము పాపము చేస్తే పాపులమయ్యామా, లేకపోతే ఆదాము ద్వారా పాపులమయ్యామా? మరోసారి, మనము చేసిన పాపాన్ని బట్టి దేవుని దృష్టిలో పాపులుగా కనబడుతున్నామా, అంటే ప్రభువుని విశ్వసించక ముందు, లేకపోతే ఆదాము అవిధేయతను బట్టి పాపులమా? మనము ఖచ్చితంగా చెప్పచ్చు, ఆదాము అవిధేయతను బట్టే పాపులం. ఎందుకంటే ఆ ఆదాము నుంచి ఎవరు వచ్చారు? మనం వచ్చారు. అపోస్తలుల చూడండి ఒకసారి, అపోస్తలుల కార్యముల గ్రంథం 17వ అధ్యాయము 26వ వచనం చదువుతున్నారు సిస్టర్. మరియు యావత్ భూమి మీద చాలా చూడండి, ఇక్కడ ఆది మనుషుల్ని సృష్టించాడు. సో ఆదాము ఒక మొదటి మనం వచ్చాడు కాబట్టి ఆ మనుషుల ద్వారా మన లోపల పాపం అనేది సందర్భితమైంది. అర్థమవుతుందా అండి? అయితే కడపటి ఆదామైన యేసుక్రీస్తు మీద ఉన్న శిక్ష అంతని కూడా ఆయన భరించాడు. ఎవరైనా కడపటి ఆదామైన యేసుక్రీస్తు. అయితే ప్రభువునందు విశ్వాసం ఉంచగా మనము మన శరీరాన్ని అనుసరిస్తూ ఈ ప్రపంచ ధర్మం చొప్పున నడుచుకుంటున్న మనము మన శరీర కోరికలు నెరవేర్చుకుంటూ చాలా ఎంజాయ్ చేస్తూ బ్రతుకుతున్న దినాల్లో మనం ఎలా ఉన్నామంటే స్వభావ సిద్ధంగానే ఉన్నాం, అంతేగాని చేస్తున్న పాపాన్ని బట్టి దేవుడు మన పట్ల కోపంగా ఉన్నాడని చెప్పనమాట. అర్థమవుతుందా అండి? అయితే వేలాడ నీవైతే అదయ శిక్షా విధిలో ఉన్నావు అంటున్నాడు. అయితే ఇప్పుడు రక్షకుడిగా అంగీకరించాం, అవునా కదా? ఆయన మన రక్షకుడే కదా, మనని పాపం నుంచి ఆయన విడుదల కలిగి క్షమించాడు. మరి ఇప్పుడు మనం శిక్షా విధిలో ఉన్నామా? మనము దేవుని ఉగ్రత కింద ఉన్నామా, కోపం కింద ఉన్నామా? గట్టిగా చెప్పండి. మొదటి వచనం, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసు నందున్న వారికి ఏ శిక్షా విధియు. కాబట్టి ఇప్పుడు అంటే విశ్వాసం వచ్చిన తర్వాత, ప్రభుని సొంత రక్షకుడిని అంగీకరించిన తర్వాత మన మీద ఎలాంటి శిక్షా విధి లేదు. ఎందుకంటే మనకు రావాల్సిన శిక్ష అంతా కూడా ఆ సమాధానార్థమైన శిక్షను శిలువలో ఎవరు భరించారు? ద్వారా మనం ఇప్పుడు ఎలా తీర్చబడ్డామంటే ఇక్కడ తిప్పడం ఒకసారి. చూడండి, ఇప్పుడు ఆయన రక్తం ద్వారా మనం ఎలా తీర్చబడ్డాం? నీతిమంతులు. మనం ఎవరమండి? ఎంతమంది నమ్ముతున్నారు? అది కాదండి, బైబిల్లో ఒక మాట ఉంది కదా, నీతిమంతుడు లేడు ఒక్కడు, అందరు పాపం చేసినారు. అంటే ఇప్పుడు ఆ వచనాన్ని బట్టి ఏమనుకుంటారంటే నేను నీతిమంతుని కాదు, ఇంకా దేవుని దృష్టిలోనే పాపిగానే ఉన్నాను అనుకుంటారు కదా. కాదండి, యేసుక్రీస్తు ఆయన దృష్టికి నీతిమంతుడిగా తీర్చబడుతున్నారు. ఒక పేరు తిప్పండి, లెఫ్ట్ సైడ్. రోమపత్రిక 3వ అధ్యాయము 11వ వచనం. అంతేనా? బాగున్నాడా, ఆమె ఎవరు బాగుందా? అందరూ పాపలు. బైబిల్ చెప్తుంది ఏంటంటే నీతిమంతుడు లేడు, ఒక్కరు లేడు. ఇక్కడ రోమపత్రిక 3వ అధ్యాయం 11వ వచనం చదువుతున్నాం, కానీ 24వ వచనం చదవండి వస్తారు. 24 నా పాపాల కొరకు చనిపోయాడు అని ఎవరైతే ఆయన కృప చేతనే
ఫ్రీగా డబ్బులు ఇవ్వాలి ఎవరు దేవునికి. దేవుని దృష్టికి మనం అంగీకరించబడాలంటే ఏమైనా పేమెంట్ చేయాలన్నా అవసరం లేదు. ఎందుకంటే కాలం సంపూర్ణమైన శిలువకు అప్పగించాడు. అప్పుడు ఆయన మనకు తీర్చబడుతున్నాం. ఇక్కడ 4వ అధ్యాయము 5వ సరే మనం పని చేయాలన్నా నీటి లేకపోతే మన ధనాన్ని సమర్పిస్తే నీటి మొదలు అవుతామా? మన ప్రాపర్టీ అసలు ఈ సృష్టి అంతా కూడా ఆయనే కదా, సమస్త భూమి నాదే అన్నాడు. ఆయన నోటి మాట ద్వారానే సృష్టిని చేశాడు. ఆయనకి ఏమైనా తక్కువగా ఉందా? లేదు కదా. నా ఇది విశ్వాసం ఉంచండి చాలు బిడ్డ అంటాడు ఆయన. అర్థమవుతుందండి? కాబట్టి ఉచితంగానే నీతిమంతులమయ్యాం, పని చేయకుండానే నీతిమంతులమయ్యాం. అక్కడనే 6వ వచనం చదవడం, 4వ 6వ వచనం. ఆ ప్రకారమే క్రియలు లేకుండా, ఇప్పుడు 2వది పని చేయకుండా, 3వది క్రియలు నీతిమంతులుగా తీర్చబడ్డారు. మరి నీతిమంతులు లేడు, ఒక్కడు లేడు అనే మాట ఎందుకు రాయబడిందంటే అప్పుడున్న ప్రజలు పాత నిబంధనలు బట్టి వాళ్ళు నీతిమంతులు అవ్వాలని ట్రై చేస్తున్నారు. అర్థమవుతుందండి? ఇప్పుడు మనం ఏ నిబంధనలో ఉన్నాం? ఇది నా రక్తము వలనైనా, కాబట్టి ఆ రక్తాన్ని బట్టి మాత్రమే అది యూదులే కానీ, గ్రీసు దేశస్తులే కానీ, స్త్రీలే కానీ, పురుషులే కానీ, దాసులే కానీ, స్వతంత్రులే కానీ, ఎవరైనా కానీ ఆ రక్తాన్ని ఆశ్రయిస్తే నీతిమంతులు అవుతారు. మరి వాళ్ళు ఏ రక్తాన్ని బట్టి నీతిమంతులు అవ్వాలనుకుంటారంటే అప్పుడు ధర్మశాస్త్రం ఉంది కాబట్టి ఆ ధర్మశాస్త్రం చొప్పున బలులున్నాయి, ఎడ్లు, మేకలు, కోడెలు. ఈ రక్తం అనేది పాపాన్ని శుద్ధి చేసే అవకాశము లేదు కదా, అవునా కదా? ఎంతమంది వింటున్నారు వాక్యం? హల్లెలూయా, హల్లెలూయా. వింటున్నారు అందరూ? వాక్యాన్ని వినండి. ప్రభు మనతో మాట్లాడతాడు. వాక్యంలో శక్తి ఉంది కాబట్టి ప్రభు దర్శిస్తాడు. ఒక వాగ్దానం మనం పొందుకుందాం. మీరు ఓకేనా? ఒక వాగ్దానాన్ని పొందుకొని ఆయన శిలువ కార్యాన్ని జ్ఞాపకం చేసుకొని ముగించుకుందాం. అయితే మనం ఉచితంగా నీతిమంతులం అవుతున్నాం. ఎలాంటి క్రియ లేకుండా, పని చేయకుండా నీతిమంతులుగా అవుతున్నాం. మరి ఎందుకు యేసుక్రీస్తుని మనం విశ్వసించాలి? యేసుక్రీస్తునే మనం ఎందుకు విశ్వాసం వస్తే నీతిమంతులం అవుతున్నాం అంటే చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక, రిఫరెన్సెస్ రాసుకోండి, తర్వాత ధ్యానం చేయండి, ఈ మీకు క్షేమకరము. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 22వ వచనం. 22 అండి. ఎస్, ఆయన ఏం చేయలేదు? ఫస్ట్ పాయింట్ చెప్పండి సార్. ఆయన పాపము చేయలేదు. సరిపోతుంది. ఇక్కడ చూడండి, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 21వ వచనం. 21వ వచనం. ఎందుకనగా చాలండి, పాపము ఎరుగని ఆయన. ఫస్ట్ పాయింట్ ఏంటిది? ఆయన పాపము చేయలేదు. సెకండ్ పాయింట్ ఏంటిది? ఆయన పాపము ఎరగని వాడు. ఇప్పుడు 3వ పాయింట్ చూపిస్తున్నాడు ఒకసారి. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం. ఒక మైకి వాడాలి సిస్టర్కి. మన ప్రధాన యాజకుడు చెప్పండి, పైన చెప్పండి. పాపము లేనివాడు. 3 పాయింట్లు వరుసగా చెప్పండి. ఫస్ట్ పాయింట్ ఏంటిది? పాపము చేయనివాడు, పాపము ఎరగనివాడు, పాపము లేనివాడు. ఇక్కడనే 7వ అధ్యాయము 26వ వచనం. పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు.
చూడండి, పాపులలో చేరకుండా ప్రత్యేకంగా ఉన్నాడు. ఇప్పుడు 4 పాయింట్లు చెప్పండి ఎవరన్నా, ధైర్యంగా చెప్పండి. ఫస్ట్ పాయింట్, పాపము చేయలేదు, చేయనివాడు. పాపము అసలు తెలియదు ఆయనకి, ఆయన లోపల కూడా పాపం లేదు. నెక్స్ట్, పాపులలో చేరకుండా ప్రత్యేకంగా ఉన్నాడు. అంటే ఆయన పాపులతో సహవాసం చేయలేదు కాదు, కానీ ఆయన పుట్టుకనేది ప్రత్యేకమైనది. ఆయన కన్యక మరియు గర్భమందు జన్మించాడు కాబట్టి ఆయన పాపులలో, అంటే మనం ఎలాగంటే పాపులో పుడుతున్నామో అలా కాకుండా ఆయన సపరేట్ భర్త అనమాట. ఆయన అర్థమవుతుందా? అక్కడ కింద ఏమన్నాడు, 26వ వచనము, ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. మరి మన పాపాన్ని తీసేయడానికి ఆయన సరిపోయినవాడా కాడా? అంతేనా? పాపం చేయలేదు, పాపం ఎరగలేదు, పాపంలో ఉన్నప్పుడు ప్రత్యేకంగా ఉన్నవాడు, పాపం లేనివాడు, మన సరిపోయినవాడా కాదా? మరి ఇంకేమైనా చేయాలి మనం? నేను అదే అడుగుతున్నా, ఉచితంగా ఎందుకు జరిగిందంటే రక్షణ ఉచితంగా ఎందుకు అయ్యామంటే ఆయనే మన కొరకు తను తగ్గించుకొని ఎంతో ఉన్నతమైన స్థలంలో ఎవరు సమీపించాలని తేజస్సులో ఆ స్థలాన్ని విడిచిపెట్టి తండ్రితో ఆయన సమానంగా ఉండే అర్హత కలిగిన వాడు ఈ లోకానికి, నీ కోసం నా కోసమైన లోకానికి ఏం చేశాడు? దిగి వచ్చాడు. మనందరి కొరకు సిలువలో ఆయన ప్రాణం పెట్టాడు. కాబట్టి ఇట్టి ప్రధాన యాజకుడు అయిన యేసుక్రీస్తు ప్రభువు మనకు సరిపోయినవాడా కాడా? అవునా కాదా? మరి మన స్థితి ఎలా ఉంది చూడండి ఒకసారి. రోమపత్రిక 5వ అధ్యాయము, ఇందాక మనం చదువుకున్నాం కదా, స్వభావ సిద్ధంగానే దేవుని దృష్టిలో ఉగ్రత పాత్రగా ఉన్నాం. చూడండి, మరొక మాట చదువుకుందాం. రోమపత్రిక 5వ అధ్యాయము చూడండి 6వ వచనం. ఏలైనగా చూడండి, మనం ఇంకా బలహీనంగా ఉండగా అక్కడ చాలా ఇక్కడ 8వ వచనం, మనం ఇంకను పాపులమై ఉండగా, ఇంకో మాట 10వ వచనం చూడండి, ఏలైనగా భక్తిహీనమై ఉండగా 6వ వచనం, ఏలైనగా ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే 10వ వచనం, మనము శత్రువులుగా ఉండగానే. అంటే దేవుడు నన్ను అంగీకరించడానికి నాలో ఏ మంచితనం లేదు. అర్థమవుతుందా? దేవుడు నన్ను రక్షించబోయే ముందు, నా కోసం ప్రాణం పెట్టే ముందు నా లోపల ఇది మంచి ఉంది అని చెప్పడానికి మన లోపల ఏం లేదు. మనం ఇంకా పాపులమై ఉండగానే, మనం దేవునికి శత్రువులుగా ఉండగానే, ఇంకా మనం బలహీనమై ఉండగానే ఆయన మనకి ఏం చేశాడు చెప్పండి అమ్మా? ప్రాణం పెట్టాడు. ఇప్పుడు దేవుడు మన పట్ల కోపంగా ఉన్నాడు ఒకప్పుడు కదా. ఇప్పుడు దేవుడికి నాకు ఏం జరిగిందంటే ఒక మంచి బంధం ఏర్పడింది. అవునా కదా? ఇప్పుడు 2 వ్యక్తులు కొట్టుకుంటున్నారు అనుకోండి, ఎందుకు కొట్టుకుంటారు? సాధారణంగా 2 గొడవ పడుతున్నారు. ఎందుకు గొడవ పడతారు? వారి మధ్య శత్రుత్వము, కోపము ఉంటే గొడవ పడతారు. ఇప్పుడు దేవుడికి నాకు ఉన్న కోపాన్ని, ఆ కోపం అంతా కూడా ఎవరి మీద పడింది? ఇప్పుడు దేవుడికి నాకు ఏమైంది? మరి ఇప్పుడు సమాధానం కలిగింది. చూడండి, ఇక్కడనే రోమపత్రిక 5వ అధ్యాయము 11వ వచనం లాస్ట్ లైన్ చూడండి. లాస్ట్ లైన్, ఇప్పుడు ఏం జరిగిందమ్మా? సమాధాన స్థితి పొందుకున్నాం. అర్థమవుతుందా మీకు? అయితే యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే దేవునికి మనకు సమాధాన స్థితి ఇవ్వడానికే వచ్చాడు. నీ మీద నా మీద ఉన్న శిక్షని తొలగించాడు, నీ మీద నా మీద ఉన్న కోపాన్ని తొలగించాడు. ఒకసారి ఏం జరిగిందంటే యేసుక్రీస్తు ప్రభు సమాజ మందిరంలో ఇలా బోధిస్తున్నాడు. అతను బోధిస్తున్నప్పుడు అతని చేతికి ప్రవక్త అయిన యెషయా గ్రంథం ఇచ్చారు. ఏమిచ్చారు? మన బైబిల్లో యెషయా గ్రంథం ఉందా లేదా? ఎన్ని అధ్యాయాలు? 66. మొత్తం ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి పరిశుద్ధ గ్రంథంలో? మొత్తం ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? 66. దాన్ని సరే, ఆ లూకా సువార్త 4వ అధ్యాయం ఒకసారి. 17-18 వచనాలు చదువుకుందాం. ప్రవక్త అయిన యెషయా గ్రంథము ఆయన చేతికి ఇవ్వబడెను. ఆయన గ్రంథము విప్పగా ఈదలకు సువార్త ప్రకటించుటకై ఆయనను అభిషేకించను. చెరలో ఉన్న వారికి విడుదలను, గుడ్డి వారికి చూపులు కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకు. చూడండమ్మా, ఆయన ఎందుకు వచ్చాడంటే మనం ఒకప్పుడు చెరలో ఉన్నాం,
పాపంలో ఉన్నాం, నలిగిపోయాం, బలహీనంగా ఉన్నాం, శత్రువుగా ఉన్నాం నుంచి ఆయన మొర్ర పెట్టుకున్నప్పుడు ఆయన తన రక్తం ఎలాంటి క్రియలు లేకుండా పాపంలో చేరకుండా ప్రత్యేక ఉన్నవాడు, పాపము లేనివాడు, పాపం ఎరుగనివాడు, నిష్కలంకుడు ఆయన మనకు తను తాను తగ్గించుకొని మనకు క్షమించాడు. ఆ యేసుక్రీస్తు ప్రభు మందిరంలోకి వెళ్ళి యెషయా గ్రంథాన్ని చదువుతూ ఇలా అంటున్నాడు. ఇక్కడ చూడండి 19వ వచనంలో, ప్రభు హితవత్సరం ప్రకటించడానికే అంటే నీకు విడుదల కలుగుతుందని చెప్పడానికే వచ్చాడు, అంతేగాని ఆయన మనల్ని శిక్షించడానికి రాలేదు. అర్థమవుతుందండి? ఇక్కడ ఏ గ్రంథం చదివాడైనా, ఇక్కడ ఏ గ్రంథం చదివాడైనా యెషయా గ్రంథం. మరి ఆ గ్రంథం చూద్దాం ఒకసారి. చూడండి ఒకసారి యెషయా గ్రంథం 61వ అధ్యాయము. ఆయన చదివిన ఎగ్జాక్ట్ లేఖనాలు మనం ఇక్కడ చూద్దాం. యెషయా గ్రంథం 61వ అధ్యాయము మొదటి 2 వర్షాలు చదవండి ఒకసారి. రెండవ వచనం వస్తుంది. యెహోవా హితవత్సరము మన దేవుని ప్రతిదండన. అక్కడ సమాగండి. ఇక్కడ మనం ఇందాక చదువుకున్న రిఫరెన్స్ ఏంటిది? లూకా సువార్త 4వ అధ్యాయము 19వ వచనం. ఒకసారి రిఫరెన్స్ చేయండి. ఇది ఇక్కడే వచ్చాడు. ఇక్కడ ఒక చేయి పెట్టండి, ఇక్కడ ఒక చేయి పెట్టండి, ఇక్కడ ఒక చేయి పెట్టి అటు వెళ్ళండి. అక్కడ ఏముందంట? ప్రభు హితవత్సరము. ఇక్కడేముంది? యెహోవా హితవత్సరమును. ఇప్పుడు ఈ రెండు రిఫరెన్సెస్ కి తేడా చెప్పండి ఎవరన్నా, చూసి చెప్పండి. అక్కడ లేనిది ఇక్కడ ఉన్నది ఏంటిది? ఒక వర్డ్ ఉంది అక్కడ, కాదండి. ఇక్కడ యెహోవా హితవత్సరమును మన దేవుని ప్రతిదండన ఉందా? అక్కడేముంది? ఓన్లీ యెహోవా హితవత్సరం ఉంది. ఇక్కడ ఏముంది? ఎక్స్ట్రా వర్డ్ ఏముంది? ఇక్కడ ప్రతిదండన. చెప్పండి వస్తాను. ప్రతిదండన ఏంటంటే శిక్ష విధి. అంటే యెషయా గ్రంథం 61వ అధ్యాయంలో రాయబడిన రిఫరెన్సెస్ ని ప్రభువు ఇలాగే సమాజ మందిరంలో కూడుకొని చదువుతున్నప్పుడు యాజ్ ఇట్ ఈస్ గా చెప్పొచ్చు ఆయన, అవునా కదా? చెప్పొచ్చు, కానీ ఇక్కడ ఉన్న ఒక వర్డ్ ఆయన చెప్పలేదు. అర్థమవుతుంది మీకు? ఇక్కడున్న ప్రతిదండన అనే వర్డ్ని ఆయన చెప్పలేదు. ఎందుకు చెప్పలేదంటే ఆయన ప్రతిదండన చేయడం రాలేదు మనుషుల్ని, ఆయన శిక్షించడం రాలే, ఆయన క్షమించి ప్రాణబిడ్డకు వచ్చాడు కాబట్టి ఆ వర్డ్ని అక్కడ ఆయన చెప్పలేదు. అర్థమవుతుందా అండి? అర్థమవుతుందా మీకు? అర్థమైంది? పాయింట్ అర్థమైందా? యెషయా గ్రంథం 61వ అధ్యాయం 2వ వచనంలో ప్రతిదండన దినం గురించి రాశాడా? కానీ లూకా సువార్త 4వ అధ్యాయం 19వ వచనంలో ఆయన ప్రతిదండన గురించి రాయలేదు. అంటే ఇలా చెప్తాను నేను ఏంటంటే, యేసుక్రీస్తు ఈ మొదటి రాకడలో వచ్చింది ఎందుకంటే నశించిన దాన్ని వెదకి రక్షించుటకే ఆయన వచ్చాడు తప్ప ఆయన శిక్షించుటకు రాలేదు. కాబట్టి ఆయన మన శిక్ష అంతటి ఆయన భరించాడు. కాబట్టి మన స్టార్టింగ్ లో చదువుకున్న రిఫరెన్స్ ఏంటంటే ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. హల్లెలూయా! అర్థమైందా? గట్టి ఎప్పుడు స్తోత్రం ఎప్పుడు వస్తుంది? గట్టిగా ప్రభువానికి స్తోత్రం. హల్లెలూయా! ప్రభు ఎందుకు వచ్చాడు? కానీ ఈ లోకంలో శిక్షించిన దాని ఒకవేళ నా పాపాన్ని బట్టి నీ పాపాన్ని బట్టి మనం బ్రతుకుతామా? ఒకవేళ జనరల్ ఈజీ క్వశ్చన్, ఒకవేళ శిక్షించాలి ఎవరే కదా, ఒక్క సెకండ్ మనల్ని సంహరిస్తాడు ఆయన, అవునా కదా? అగ్నిగతగాలు పడ్డాయి, కానీ లోతేమయ్యాడు? తప్పించబడ్డాడు. లోతెవరు తెలుసా? నీతిమంతుడు. లోతెవరు? లోతెయ్యాడు. అబ్రహాము దేవుని నమ్మాడు, అబ్రహాంతో కొంచెం సావాసం చేశాడు కదా. సో ఆ ప్రాసెస్ లో నీతిమంతుడు అయ్యాడు. కాబట్టి ఆ పాపం బహు భారంగా ఉంది కాబట్టి దేవుడు ఒక్కరిని కూడా విడిచిపెట్టలేదు. మీరు ఇంకా చూడండి, నోవహు కాలంలో కూడా, ఆ కాలంలో నోవహు మాత్రమే నీతిపరుడుగా
యథార్థవంతుడిగా ఉన్నాడు. నోవహు భార్య, 3 కొడుకులు, 3 కోడలు, వీరు మాత్రమే ఆ ఓడ. అర్థమవుతుందా అండి? అయితే నేనేమంటున్నానంటే క్రీస్తు మన కొరకు వచ్చింది ఎందుకంటే ఉచితంగా మన నీతిమంతులుగా చేయడానికి. ఈ నీతిమంతుల మీద ఏమి లేదంటే శిక్షా విధి లేదు, దేవుని కోపం లేదు, దేవుని ఉగ్రత లేదు. అయితే ప్రియులారా గమనించండి, దేవుని కోపం మన మీద లేదంటే మన మీద ఏమున్నట్టు? ఇప్పుడు జనరల్గా నాకు ఆ బ్రదర్ మీద కోపం లేదు అంటే నాకు ఏమున్నట్టు? ప్రేమ ఉన్నట్టు కదా, అవునా కదా? మీ మీద నాకు కోపం లేదంటే నాకు ఏమున్నట్టు? ప్రేమ ఉన్నాడు. కాబట్టి ఆ కలువరి సిలువలో ఆయన మనకు చనిపోయింది, తన ప్రేమను వెల్లడిపరిచాడు. యోహాను సువార్త 3:16 మనకు అందరూ తెలిసిన రిఫరెన్స్ ఏంటంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు కాగా తన అద్వితీయ కుమారుని విశ్వాసం ఉంచిన ప్రతి వాడు నశింపగా నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించాడు. మరి ఇప్పుడు మనం నీతిమంతులు చేయబడ్డాం కదా. ఒకవేళ నేను పాపం చేసిన, సపోజ్ నేను ఒక అన్యుణ్ణి, ప్రభు నాకు తెలియదు, ప్రభు ఎవరు నాకు తెలియదు, మీరు వచ్చిన సువార్త చెప్పారు, బ్రదర్ ప్రభు నమ్ముకోండి మీరు రక్షణ పొందుతారు, మీ పాపం క్షమిస్తారంటే సరే అండి నేను అది ఒక సువార్తను యాక్సెప్ట్ చేస్తే నేను రక్షణ పొందుతున్నా, నీటి పొందుతున్నాయినా. రేపు తెల్లారి పాపం చేస్తా, ఏం చేసిన అప్పుడు నేను పాపిని అవుతారా, నేను నీటి పొందుతున్నాయినా? ఇప్పుడు నేను నీటి మంతునే, పాపం క్షమించబడ్డాయి, ఇప్పుడు నేను తెల్లారే పాపం చేసిన, నా నీతి పోతుందా? పోదు కదా. ఇప్పుడు ఒక మాట చూపిస్తాను, హెబ్రీ పత్రిక తీయండి ఒకసారి, లేకపోతే రోమపత్రిక, రోమీలకు రాసిన పత్రిక చూడండి, రోమపత్రిక 6వ అధ్యాయము 8వ వచనం. అందరు గట్టిగా ఒకసారి, రోమపత్రిక 6వ అధ్యాయము 8వ వచనం. చూడండి అమ్మా, మృతుల్లో నుంచి లేచిన క్రీస్తు ఇక చనిపోతాడా? ఇప్పుడు ఆయన మొదటిసారి వచ్చాడు, సిలువలో ప్రాణం పెట్టాడు, లేచాడు, మళ్ళీ వచ్చి మళ్ళీ చనిపోతాడా? నా క్వశ్చన్. ఆయన వచ్చాడు, ప్రాణం పెట్టాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు కదా, మళ్ళీ వచ్చి మళ్ళీ చనిపోతాడా? అంటే ఇప్పుడు ఒకసారి వచ్చిన తర్వాత నన్ను నీతిమంతుగా చేశాడు, ఒకసారి వచ్చి ప్రాణం పెట్టి నన్ను నీతిమంతుగా చేశాడు, మళ్ళీ వచ్చి చనిపోడు కాబట్టి మళ్ళీ నా నీతి పోతుందా? పోదు. అర్థమైందా? మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా. లూకా సువార్త 15వ అధ్యాయంలో ఎవరుంటారు? అందరు తెలిసిన చాప్టర్. లూకా సువార్త 15వ అధ్యాయం అంటేనే పేరు పొందిన చాప్టర్ అది. అందులో ఎవరుంటాడు? తప్పిపోయిన చిన్న కుమారుడు ఉంటాడు. ఇప్పుడు ఈ కుమారుడు వేసిందంటే జాగ్రత్త అంత నాయకుడు వస్తాడు. ఒక 5 minutesలో ముగిస్తాడు నేను. ఈ చిన్న కుమారుడు తండ్రి కలిగిందంతా కూడా తీసుకెళ్ళిపోయాడు, పంచిపెట్టుకున్నాడు, దుర్దేశం పోయాడు, దుర్వ్యాపారం ద్వారా వేషంతో గడిపాడు, మొత్తం నాశనం పడేసాడు, ఆ ఆస్తి అంతా పాడు చేసాడు. తర్వాత ఏం జరిగింది? ఒక ఒక వ్యాపారస్తుని దగ్గర ఆయన పని కుదుర్చుకున్నాడు. అక్కడ పందుల పొట్టుతోటి డబ్బులు లేవు, మొత్తం తీసుకెళ్ళిందంతా కూడా ఆయన మొత్తం దుర్వ్యాపారం ద్వారా పాడు చేసుకున్నాడు. అరే నా తండ్రి ఇంటిలో ఆహారం సమృద్ధిగా ఉంది, నేనేమో దిక్కులే పొట్టు కూడా నేను ఆశపడుతున్నాను అనుకున్నాడు. అయితే జాగ్రత్త వినండి, ఆ కుమారుడు ఏమనుకున్నాడంటే తండ్రి దగ్గరికి పోయి ఇలా ప్రార్థన చేద్దాం అనుకున్నాడు. తండ్రి, నేను పరలోకలకు విరోధంగాను నీ ఎదుట పాపం చేసింది కాబట్టి నీ కుమారుణ్ణి అనిపించుకోవడానికి యోగ్యుని కాదు అని అంటానని మనసులో అనుకున్నాడు. అల్లే జాగ్రత్త వినండి, నేను నీ కుమారుని అనిపించుకోవడం యోగ్యుని కాదు అని మైండ్లో ఫిక్స్ అయ్యాడు. వెళ్ళి ఆ మాట తండ్రి గారు తప్పుదాం అనుకున్నాడు. కానీ అప్పుడు ఏం జరిగిందంటే ఆ తండ్రి ఆ కుమారుడు దూరంగా ఉండగానే పరిగెత్తుకుంటూ పోయి అతన్ని హత్తుకున్నాడు, కౌగిలించుకున్నాడు, మెడ మీద ముద్దు పెట్టాడు, ఇంటిలోకి పిలిచాడు, ప్రశస్త వస్త్రం తొడిగించాడు, కాళ్ళకు చెప్పులు వేయించాడు, వేరు ఉంగరం పెట్టాడు, ఒక క్రొవ్విన దూడని వధించాడు, ఇంట్లో నాట్యం పెట్టించాడు. నేను ఒక ప్రశ్న అడుగుతాను, కుమారుడు మైండ్లో అనుకున్నాడు కదా, తండ్రి నేను నీ కుమారుని అనిపించుకోక అసలు యోగిని కాదు, అసలు నేను అసలు వేస్ట్ దాన్ని,
నేను అసలు నీకు బిడ్డనే కాదు అని అనుకున్నాడు కదా. ఆ విషయాన్ని చెప్పాడు తండ్రితోటి. చెప్పక ముందే తండ్రి వాడిని చేశాడు. అర్థమవుతుందా అండి? అంటే తండ్రి ప్రేమ ఎలా ఉంటుందంటే, మనం ఇంకా పాపులమై ఉండగానే, మన శత్రులమై ఉండగానే, మన బలహీనమై ఉండగానే మన కొరకైనా ప్రాణం పెట్టాడు. తండ్రి వెంటనే వచ్చాయంటే, ఒరే నువ్వు నా అశ్రద్ధ పాడేసావురా, నువ్వు నా కొడుకు కాదురా అని అన్నాడా? అనలే. మెడ మీద ముద్దు పెట్టుకున్నాడు. మెడ అంటే ఏంటంటే ఆయనకు మనకున్న సంబంధం. అంటే నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే, ఆయనకు మనకున్న సంబంధం అనేది పోయింది కాదు. తండ్రి జోబులో వచ్చి, తండ్రి అకౌంట్లో వచ్చి ఒక 5 లక్షలు తీసుకొని కొడుకు మొత్తం పాడు చేశాడు. తండ్రి చేశాడంటే ఫుల్ కొట్టాడు. కొట్టి, నువ్వు నా కొడుకు కాదురా, ఇక నుంచి నీకు నాకు సంబంధం లేదంటే సమాజం ఒప్పుకుంటారా? ఒప్పుకోదు కదా. అలాగే మనం నీతిమంతులం కాబట్టి మన నీతి అనేది ఎప్పటికీ పోదు. అర్థమవుతుందా? పోతుందా? పోదు. అర్థమవుతుందా అండి? అయితే ప్రియులారా, మన నీతిమంతులం కాబట్టి మనం ఆయన కుమారులం, ఆయన బిడ్డలం, మన పరిశుద్ధులం, మనం ఆయన వారసులం. అయితే ఇక్కడ ఒక సంఘటన జరిగిందంటే, ఈ చిన్న కుమారుడు తప్పిపోయి వచ్చాడు, తల్లి చేర్చుకున్నాడు. మ్యాటర్ అంతా ఎక్కడ వచ్చిందంటే రెండో కుమారుడు దగ్గర వచ్చింది. ఈ రెండో కుమారుడు ఏం చేశాడంటే, ఇదిగో వాడిని ఆస్తంతా పాడు చేశాడు, వాడు అంత దుర్వ్యాపారం చేశాడు, వేషంలో ఒకటి పాడు చేశాడు. వాడు రాగానే నువ్వు కురుగిన కూడా వధించావు, నాట్యం పెట్టించావు అని అడిగాడు అన్నమాట. ఎవరు? పెద్ద కుమారుడు. అది తండ్రి ఏమన్నాడు? కుమారుడా, నా పని నీవే కదరా, ఈ నా కుమారుడు తప్పిపోయి బ్రతికారా, నువ్వు మరీ అవుతున్నావు కదా అన్నాడు కదా మాట. కాబట్టి తండ్రి కలిగినవని కూడా మనవే అది చెప్పండి. ఇప్పుడు నేను నీతిమంతుడు కాబట్టి నా పరలోక తండ్రి కలిగినంతా కూడా నాదే అని నమ్మండి. ఎప్పుడైతే మీరు ఆయన పిల్లలను ఎంచుకుంటారో, ఎప్పుడైతే ఆయన బిడ్డలను ఎంచుకుంటారో, నీతిమంతులను ఎంచుకుంటారో, అప్పుడు మాత్రమే ఆయన ద్వారా వచ్చే వారసత్వం అంతా కూడా మనం అనుభవించవచ్చు. రోమపత్రిక 8వ అధ్యాయం చేయడం ఒకసారి అందరూ. రోమిలకు రాసిన పత్రిక చివరి రిఫరెన్స్ మనం ప్రార్థన చేసి ముందుకెళ్దాం. రోమపత్రిక 8వ అధ్యాయము 17వ వచనం. మనం పిల్లలమైతే వారసులము. అమ్మా, మన తండ్రి కలిగిన ఆస్తిపాస్తులన్నీ కానీ ఎవరికి వస్తాయి? కుమారులకే కదా, వారసులకే కదా. మరి మన పరలోక తండ్రి బహు ఐశ్వర్యవంతుడు, ఆయన కలిగిన ఆస్తిపాస్తులు ఎవరికి? నీకు నాకే కదా. ఏమైనా పొదవ చేస్తాడా? దావీదు ఏమన్నాడు? యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదన్నాడు. మరి ఏదో పొదవ ఉన్నట్టుగా ఆ పందుల పొట్టు దగ్గర మనము పాకులాడే అవసరం ఉందంటారా? లేదు. మనం ఒక అధికారం కలిగి అడగచ్చు. యోహాను సువార్త 1:12 ఏమంటే, తను ఎందరూ అంగీకరించిరో వారందరికీ తన కుమారులను అంటకు అధికారం ఇచ్చాడు. అధికారం ఉన్నోడు ఏం చేస్తాడు? ఒక పవర్తో అడుగుతాడు కదా. ఇప్పుడు మనకు పిల్లలని అధికారం ఇచ్చాడు కాబట్టి మనం మన తండ్రిని ఎలా అడగచ్చు అంటే ఒక హక్కుగా అడగచ్చు. అంతేనా? మన తండ్రి కలిగింది, ప్లీజ్ డాడీ నువ్వు విజు డాడీ లేకపోతే బతకలేదు చచ్చిపోతాను కదా. లేదు, నువ్వు తండ్రి కాబట్టి నాకు రావాల్సిందిగా నాకు ఇవ్వు డాడీ, నేను కుమారుడే కదా అని మన రిలేషన్ని జ్ఞాపకం చేసి మనం అడగాలి. దేవుడు ఎలా కోరుకుంటాడంటే, నాతో నీ సంబంధం పోదు కాబట్టి ఆ సంబంధాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకొని అడుగు, నేను ఇస్తా అంటాడు ఆయన. నేను ఏం చేశానో అది నువ్వు జ్ఞాపకం చేసుకొని అడిగితే ఆయన ఇస్తాడు. కాబట్టి ఆ వారసత్వానికి మనం అర్హులం అయ్యామో కాదా? ఇప్పుడు మన నీతి పోతుందా? పోదు. ఎందుకు పోదు? అసలు నీతిమంతులు రావడానికి ఎలాంటి పని చేయలే కదా. నాకు సమస్య చేసిన ఆయన కాబట్టి ఇప్పుడు తన కుమారుని ఇచ్చినవాడు కుమారుడితో పాటు సమస్య ఇయ్యాడా? ఇస్తాడా లేదా? ఆ మాట ఎంత చదవాలని చూడొస్తారు. రోమపత్రిక 8వ అధ్యాయము 32వ వచనం. తన సొంత కుమారుని అనుగ్రహించడానికి వెనుతీయక మనందరి వరకు ఆయన అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తం ఎందుకు అనుగ్రహింపడు? ఇక్కడ క్వశ్చన్ ఉంది కదా. అంటే కుమారుణ్ణే ఇచ్చాడు, మనం ఇంత దరిద్రంగా బ్రతుకుతున్నప్పటికీ మన కొరకు ఆయన ఇచ్చాడు, మరి ఆయనతో పాటు సమస్తం ఎందుకు ఇయ్యాడు? ఇస్తాడే కదా. ఎంతమంది నమ్ముతున్నారు? హల్లెలూయా, ప్రభువుకు స్తోత్రం. ఆయనతో పాటు సమస్తాన్ని. ఈ రోజు మీరు ఒక మాట మీ మనసులో గట్టిగా పట్టుకోండి. ఏంటంటే, నేను క్రీస్తులో ఉన్నా కాబట్టి నా మీద ఏ శిక్ష విధి లేదు. నేను ఆయన కుమారుణ్ణి, ఆయన పిల్లని, ఆయన బిడ్డని, నేను నీతిమంతుని ఎంచుకోవాలి. అంతే.
వంట చేస్తున్నా, ప్రయాణం చేస్తున్నా, పనులలో ఉన్నా, ఆఫీస్లో ఉన్నా, స్కూల్లో ఉన్నా, ఎలా ఉన్నా, ఎక్కడున్నా, కాలేజీలో ఉన్నా కానీ నేను ఆయన బిడ్డని, నా మీద ఏ కోపం లేదు, ఆయన శిక్ష మీద నా మీద ఇంత కూడా లేదు. ఒకవేళ ఇంత అన్న మన మీద కోపం ఉంటే మనం ఉంటాం అసలు? దేవుడు మనల్ని ఎంత నీతిమంతులుగా చేశాడంటే ఆయన ఎంత నీతిగా వాడో అంత నీతిగా చేస్తాం మనల్ని. రోమపత్రిక 3వ అధ్యాయము 26వ వచనం వస్తాయి. 26వ వచనం 3:26. రక్తం ద్వారా, విశ్వాసం ద్వారా బయలుపరిచి ఇప్పటి కాలం ముందు చూడండి, ఇక్కడ ఏముంది? తాను నీతిమంతుడు మొదటిగా, రెండోది తన విశ్వాసం వచ్చిన వారు కూడా నీతిమంతులుగా తీరుస్తున్నాడు. కొంచెం తక్కువ తీర్చాలని చెప్పాడు అక్కడ ఏమన్నా? కొంచెం నేను నీతిమంతుడు కాబట్టి, నేను పరిశుద్ధి, నేను దేవుడు కాబట్టి మీరు కొంచెం తక్కువగా ఉండండి అప్ప అని చెప్పాడు. మన ఇక్కడ చెప్పలేదు. తాను నీతిమంతుడు, తన ఎవరైతే విశ్వాసం వస్తున్నారో వారందరికీ సేమ్ అదే విధంగా అదే గ్లోరీ తోటి మనల్ని కూడా నీతిమంతులుగా పిలుస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు చెప్పండి, మన మీద మన శిక్ష మీద ఉందా? దేవుడు మన మీద కోపంగా ఉన్నాడా? అరే అయిపోయేవారు నువ్వు, ఈరోజు పాప ఈ తప్పుని నీ మీద కనపడలే కాబట్టి నువ్వు అయిపోయేవరా అంటాడా? అన్నాడు. ఎందుకంటే ఆ తప్పులందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు సిలువలో మరణించాడు. అయితే ప్రియులారా, మన మీద శిక్ష లేదు కాబట్టి మనకు ఆయన ఏమిస్తాడు అనేది ఒక మాట చూసుకుందాం. ఇక్కడ రోమపత్రిక 8వ అధ్యాయము 1వ వచనం చూడండి ఒకసారి. 2వ వచనం. 1వ వచనంలో శిక్ష మీద లేదన్నాడు. సరిపోతుంది. ఇక్కడ శిక్షా విధి లేదని 1వ వచనంలో చెప్పాడు. 2వ వచనంలో క్రీస్తులో ఏముందంటే జీవం ఉంది, లైఫ్. మన జీవితం ఎవరిలో ఉంది? ఇప్పుడు క్రీస్తులో ఉంది. అంటే ప్రతిరోజు జీవించడానికి కావాల్సిన డైలీ ఫుడ్ని, ఆ ఆహారాన్ని దేవుడు మనకి ఇస్తాడే కూడా. ఒకటే నమ్మాలి మనం, నేను నా మీద ఆయన కోపంగా లేడు, నేను సమాధానపరచబడ్డాను కాబట్టి నాకు ఏది ప్రొవైడ్ చేయాలో అన్ని కూడా ఆయన ప్రొవైడ్ చేస్తాడు. దాన్ని సమయోచితమైన సహాయం అంటారు. హెబ్రీ పత్రిక 4:16. ఆయన కృప పొందుకోవడానికి మనం ఆయన సింహాసనం దగ్గర వచ్చాం, ఆయన కృపాసనం దగ్గర వచ్చాం. కాబట్టి ప్రతి విషయంలో మీరేం బెంగపడద్దు, చింతపడద్దు. ఒకటే, నేను కుమారుడు కాబట్టి ఆ వారసత్వం నాకు కావాలి ప్రభువా, నాకు దయచేయంటే వెంటనే ఆయన దయచేస్తాడు. ఎంతమంది నమ్ముతున్నారు? హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రభువు శిలువలో పలికిన 7 మాటల్లో కూడా ఈ సువార్తనే ఉంది. మొదటి మాట ఏంటి? మొదటి మాట తండ్రి మరి క్షమించాలి లేదా మన పాపం క్షమించాలి. 2వ మాట పరదేశంలో ఉన్నాం. మొన్న ఏం చెప్పాను నేను? మనం ఎక్కడ కూర్చోమని చెప్పా? పరలోకంలో దేవుడు కృపాసనం ఆయనతో పాటు కూర్చోమని చెప్పలేదా? ఆ 3వ మాట బాధ్యత కదా. ఇప్పుడు బాధ్యత అప్పగించలేదా? ఇప్పుడు సంఘంగా మనకే బాధించాడు ఆయన, సువార్త చెప్పాలి, అనేకులు శిష్యులుగా చేయమని బాధ్యత. 4వ మాట చెయ్యని విడిచాడు ఆయన. తండ్రి అయిన దేవుడు కుమారుని అప్పగించాడు కాబట్టి మనం నీతిమంతులం అయ్యాం. ఒకవేళ ఆయన అప్పగించకపోతే, ఆయన చేయకపోతే నీతిమంతులం అయ్యే అవకాశం లేదు. 5వ మాట, ఇప్పుడు కుమారుడు మన కొరకే శిలువను దప్పివాడు కాబట్టి నీవు నేను దప్పి వెళ్ళకుండా, నీవు నేను దేనికి ఆశపడకుండా ఆయన సమస్యలు ఉంచాడు. సమరస్త్రీ దప్పిగా తిరిగింది కాబట్టి ఏం చేసి ఊళ్ళోకి వెళ్ళి సాక్ష్యం ఇచ్చిందా లేదా? ఆమె దప్పిగా తిరిగింది కాబట్టి అంగదాహం తీసేసింది. ఆ విధంగా ప్రవర్తన. ఇంకో మాట చెప్పాడు, 6వ మాట సమాప్తమైంది. ఇప్పుడు యేసుక్రీస్తు మన కొరకు ఒక్కసారి చనిపోయాడు కదా, మళ్ళీ సరిపోతుందా? అంటే చేయుటకు ఆయన వచ్చిన ప్రతి పని కూడా సంపూర్ణంగా నెరవేర్చాడు లేదా? కాబట్టి సమాప్తమైన పని, ఫినిష్డ్ వర్క్, ఇంకా మనం ఏం చేయాల్సింది లేదు నీతిమంతులు అవ్వడానికి. కాబట్టి సమాప్తమైన పని ఆయన జరిగించాడు. చివరి మాట ఆయన ఏం చేశాడు? తన ఆత్మను, అంటే యేసుక్రీస్తు లోకానికి వచ్చి తనంతట తానే తన ఆత్మను, తన ప్రాణాన్ని ఆయన అప్పగించాడు. ఆయన ఏమన్నాడంటే నా ప్రాణం నాకు ఇవ్వడం నాకు అధికారం ఉందన్నాడు ఆయన. కాబట్టి మనము అడగకుండానే, మనం ఆయన్ని వెతకకుండానే ఆయనే మనల్ని వెతుక్కుంటూ లోకానికి వచ్చి మన కొరకు ఆయన ఉచితంగానే రక్షణ కార్యాన్ని సిద్ధపరచాడు. కాబట్టి వీళ్ళరా, ఈ యొక్క మధ్యాహ్నకాల సమయంలో ఎవరైనా యేసుక్రీస్తుని గురించి ఇప్పుడు విన్నట్లయితే, ప్రభు నేను అంగీకరిస్తాను, ప్రభు నా పాపాల కొరకు చనిపోయాడు, ప్రభు నాకు ఒక మంచి జీవితాన్ని ఆయనలో ఉంచడం నమ్మినట్లయితే, ఎవరైనా యేసుక్రీస్తుని
నేను నమ్ముకుంటాను అని చెప్పినట్టయితే ఈ కూడిన తర్వాత ముందుకు వచ్చినట్టయితే మనసు ప్రార్థన చేస్తాను, రక్షణ తీర్మానం చేయిస్తాను. కాబట్టి దేవుడు మన విడికిలో ఈ వాక్యాన్ని దీవించుగాక. ఆమేన్. హల్లెలూయా. మనము తదుపరి కార్యక్రమాన్ని ముందుకు వస్తాము. కార్యక్రమంలో